హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ మైత్రి థాట్స్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా ఫ్రెండ్స్? ఇది వచ్చేసి థర్స్డే వ్లాగ్ అనమాట. సో మధ్యలో బ్రేక్ తీసేసాను. ట్యూస్డే వెనస్డే అలా బ్రేక్ తీసుకొని అండ్ మళ్ళీ థర్స్డే నుంచి వీడియో షూట్ చేసుకుంటున్నాను. థర్స్డే ఫ్రైడే సాటర్డే సండే తప్పకుండా మేక్ షూర్గా వ్లాగ్స్ అయితే షూట్ చేస్తాను. అండ్ ఇంకొకటి ఏంటంటే మన ఛానల్లో ప్రతి వారం ప్రెగ్నెన్సీ సంబంధించింది ఏదో ఒక వీడియో పెడతాను కదా. ఈ వారం కుదరలేదండి. ఈ వారం నేను కొంచెం స్టడీ చేయాలి దాని గురించి. ముఖ్యంగా చాలామంది డౌట్స్ అడుగుతుంది దేని గురించి అంటే థైరాయిడ్ ఉన్న వాళ్ళకి ప్రెగ్నెన్సీ రాదా, థైరాయిడ్ ఉన్న వాళ్ళకి ప్రెగ్నెన్సీ ప్రాబ్లం అవుతుందా అని చెప్పి దానికి సంబంధించి పీసీఓడి ప్రాబ్లం సంబంధించి చాలా డౌట్స్ అడుగుతున్నారు. కాబట్టి దాని గురించి నేను కొంచెం స్టడీ చేద్దాం అనుకుంటున్నాను. నాకు తెలియకుండా ఏదో చెప్పాలి, ఏదో వీడియో పెట్టాలి, అప్లోడ్ చేయాలని చెప్పి ఏదో పరంగా పెట్టేసాను అనుకోండి, జనాలు నన్ను తిట్టుకుంటారు. అలా కాదు, దాని గురించి నాకు కొంచెం నాలెడ్జ్ వచ్చాక నేను ఎవరైనా అడిగి తెలుసుకొని లేదా వేరే వీడియోస్ చూసి గూగుల్లో సెర్చ్ చేసి ఆఫ్టర్ ఒక కంక్లూజన్ వచ్చేసి ఆఫ్టర్ దట్ వీడియో అప్లోడ్ చేద్దామని ఒక వీక్ గ్యాప్ తీసేసుకున్నాను. సో ఇంకా థర్స్డే రొటీన్ అయితే స్టార్ట్ అయిపోయింది. గురువారం అంటేనే చాలా పనులు ఉంటాయి నాకు. బుధవారం, గురువారం, శుక్రవారం, శనివారం ఈ 4 రోజులు ఫుల్ వర్క్ అనిపిస్తూ ఉంటుంది. సో ఇంకా గురువారం మెనూలోకి అయితే ఫస్ట్ పాలు పెట్టేశాను, కాగిపోయాయి. క్యాలీఫ్లవర్ ఫ్రైడ్ రైస్ చేస్తున్నాను ఆ రోజు. నా చిటితలకి ఈ మధ్యన క్యాలీఫ్లవర్ ఫ్రైడ్ రైస్ అడిగింది. సో తన కోసం చేశాను. పిల్లలు అడిగితే అడిగితే మనం చేయకుండా ఉంటామా? సో డెఫినెట్గా చేయాలి. కొంచెం క్యాలీఫ్లవర్ మంచిగా కడుక్కొని పసుపు ఉప్పు వేసుకొని ఉడకబెట్టుకోవాలి కొంచెం సాఫ్ట్గా అయ్యేంత వరకు. అలాగే ఇంట్లో రాగుల దోశ చేస్తున్నాను. దానికి బీరకాయ టమాటా చట్నీ అండ్ పల్లీల చట్నీ, 2 చట్నీలు ఉండాల్సిందే మా ఇంట్లో. అవన్నీ ప్రిపరేషన్స్ అవుతున్నాయి అనమాట. మొదటిసారి మన ఛానల్ని చూస్తున్న వాళ్ళైతే వ్లాగ్ కనుక నచ్చితే ప్లీజ్ లైక్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసినట్లయితే నెక్స్ట్ టైం వీడియోస్ అప్లోడ్ చేసినప్పుడు నోటిఫికేషన్ మీ మొబైల్కి వచ్చేస్తాయి. ఆల్రెడీ మన ఛానల్లో కాలీఫ్లవర్ ఫ్రైడ్ రైస్ సపరేట్గా వీడియో అయితే పెట్టాను ఫుడ్ బ్లాగ్లో. కానీ ఇంకా ఈ వారము ఒక్కొక్క వీడియోలో అంటే నేను ఒక్కొక్క వ్లాగ్లో నేను రెసిపీ షేర్ చేస్తాను కాబట్టి ఇంకా కాలీఫ్లవర్ ఫ్రైడ్ రైస్ మళ్ళీ చూపిస్తున్నాను. సో కాలీఫ్లవర్ మంచిగా కడుక్కొని పసుపు ఉప్పు వేసుకొని కొంచెం సాఫ్ట్గా అయ్యేంతవరకు కుక్ చేసుకోవాలి. తర్వాత ఇందులోకి కారం, మళ్ళీ కొంచెం ఉప్పు ఎలా ఉడకబెట్టేటప్పుడు వేసాం కాబట్టి చూసి వేసుకోండి. ఆ తర్వాత నెక్స్ట్ ధనియాల పొడి, జీలకర్ర పొడి, పసుపు కూడా ఆల్రెడీ వేసేసాం కాబట్టి వేయనవసరం లేదు. సో నెక్స్ట్ కొంచెం గరం మసాలా అండ్ కొంచెం నేను ఇక్కడ కాశ్మీర్ రెడ్ చిల్లీ పౌడర్ యూజ్ చేస్తున్నాను కొంచెం కలర్ రావడానికి. ఫ్రైడ్ రైస్ అంటే ఆ ముక్కలకు కొంచెం కలర్గా ఉంటాయి కాబట్టి కొంచెం కాశ్మీర్ రెడ్ చిల్లీ పౌడర్ వేస్తున్నాను. ఎటువంటి ఆర్టిఫిషియల్ కలర్స్ అయితే నేను యూజ్ చేయను, అవంతా అన్హెల్తీ కాబట్టి. సో ఇవన్నీ వేసేసుకోవాలి అండ్ వీటితో పాటు కొంచెం పిండులు వేయాలి. అందుకోసం ఇక్కడ నేను ఒక 3 టేబుల్ స్పూన్ల బియ్యం పిండి అండ్ 3 టేబుల్ స్పూన్ల మైదా పిండి వేస్తున్నాను. బియ్యం పిండి ప్లేస్లో మీరు కార్న్ఫ్లోర్ కూడా వేసుకోవచ్చు. సో మైదా పిండి స్కిప్ చేసినట్లయితే శనగపిండి వేసుకోవచ్చు. సో మీకు స్కిప్ చేసినా కూడా ఆప్షనల్ ఇంకేం వేసుకోవాలనేది చెప్తున్నాను. అండ్ అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి. ఇవన్నీ కూడా మంచిగా క్యాలీఫ్లవర్ ముక్కలకి బాగా పట్టేలాగా కొంచెం వాటర్ అందులో ఉంటుంది. సరిపోలేదు అనుకుంటే కొంచెంగా వాటర్ వేసేసుకొని మంచిగా పకోడీ లా బ్యాటర్ అంటే ఉల్లిపాయ ముక్కలకి పకోడీలాగా ఎలా బ్యాటర్ని మిక్స్ చేసుకుంటామో అలా కలుపుకోవాలి. అండ్ ఫైనల్లీ మంచిగా వేడి వేడి ఆయిల్లో అయితే వేసేసుకోవాలన్నమాట. సో ఇంకా వీటిని చక్కగా పకోడీలాగా కూడా తినేయవచ్చు చిన్నపిల్లలకి, పిల్లలకి. సో ఈవినింగ్ స్నాక్స్ ఏదైనా చేసి పెట్టాలి కావాలి అంటారు కదా స్కూల్ నుంచి రాగానే. సో ఈ విధంగా కూడా వీటినే ముక్కల్ని మంచిగా వాళ్ళకి ఇచ్చినట్లయితే మంచిగా తింటారు. సో ఇక్కడైతే మొత్తం అన్ని కూడా ఫ్రై చేసుకుంటూ ఉన్నాను అనమాట. మార్నింగ్ సెక్షన్ అంతా బిజీగా ఉంటుందండి. ఈ ఇడ్లీ దోశలు ఉంటే వాడికి చట్నీలు చేయాలి. అండ్ మా ఇంట్లో అయితే ఈ దోశలకి నాకేమో టమాటా బీరకాయ లాంటి చట్నీలు ఇష్టం, మా పిల్లలకి మా వారికి వచ్చేసి పల్లి చట్నీ ఇష్టం. సో అందుకని చెప్పి 2 చట్నీలు చేయాలి. సో స్టవ్ అంతా ఖాళీగా లేకుండా 2 స్టవ్ల మీద కంటిన్యూగా ఏదో ఒకటి పెడుతూ ఏదో ఒకటి చేస్తూనే ఉన్నాను. అండ్ ఫైనల్లీ క్యాలీఫ్లవర్ ముక్కలు అయితే ఫ్రై అయిపోయాయి. రైస్ కూడా ఉడకబెట్టి ఉంచేసాను, బాస్మతి రైస్. సో ఈ ఫ్రైడ్ రైస్ ఇలాంటి వాటికి బాస్మతి రైస్ అయితేనే బాగుంటుంది. సో నార్మల్ రైస్ వేసుకున్న బాగానే ఉంటుంది, కానీ బాస్మతి రైస్తో చేస్తే ఏంటంటే మనకు హోటల్ స్టైల్లో లాగా మనకు బండి మీద పెడతారు చూసారా ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో ఫ్రైడ్ రైస్, ఆ అరోమా వస్తుంది అనమాట. సో చాలా మంచిగా టేస్టీగా వస్తుంది. సో నేను ఎప్పుడు చేసినా కూడా బాగానే వస్తుంది. ఇప్పటి వరకు అయితే మంచిగానే వచ్చింది టేస్టీగా. ఇంకా ఇల్లు కూడా క్లీన్ ఏం చేయలేదు. మొత్తం లంచ్ బాక్సులు టిఫిన్లు అన్నీ అయిపోయినాక వీళ్ళని పంపించినాక గురువారం కదా చాలా పనులు ఉంటాయి, కొంచెం మీద దులుపుకుంటూ ఇల్లు క్లీన్ చేసుకోవాలి. ఆ తర్వాతనే ఇంకా మిగతా పనులను చేయాలని చెప్పి ముందు వంటలో పని అంతా అయితే ఉడగొట్టేసుకుంటున్నాను. ఆ విధంగా క్యాలీఫ్లవర్ ముక్కలన్నీ ఫ్రై చేసుకున్న
వేసుకున్న తర్వాత వాటిని పక్కన పెట్టేసుకొని మళ్ళీ అదే ప్యాన్లో ఉన్న ఆయిల్ అంతా తీసేసి మళ్ళీ ఒక 2-3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. సో కొంచెం ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులోకి ఫస్ట్ కొంచెం జీలకర్ర వేసుకోవాలి. ఆ తర్వాత సన్నగా చాప్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, అలాగే పొడుగ్గా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, తర్వాత కొంచెం కరివేపాకు, కొత్తిమీర వేసుకోవాలి. వీటితో పాటుగా చక్కగా నేనైతే సన్నగా చాప్ చేసి పెట్టుకున్న క్యారెట్, అలాగే క్యాప్సికమ్, బీన్స్ వేసుకున్నాను. ఈరోజు నాకు బీన్స్ అవైలబుల్గా ఉండే కాబట్టి బీన్స్ వేసుకున్నాను. ఫ్రైడ్ రైస్లో వేసుకుంటే చాలా బాగుంటుంది కదా. సో ఇవన్నీ వేసేసుకొని చక్కగా మంచిగా హై ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత కొద్దిగా అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకున్నాను. అల్లం వెల్లిపాయ పేస్ట్ ప్లేస్లో మీరు అల్లం వెల్లుల్లి ముక్కలు కూడా వేసుకోవచ్చు. నాకు కొంచెం తొందరగా అయిపోవాలని చెప్పి నేను పేస్టే వేసుకున్నాను. సో అన్నీ కూడా హై ఫ్లేమ్లో కొంచెం వేయించుకోవాలి. వీటికి ఇంకా పెద్దగా కలర్ రావాలి, మంచిగా మాడిపోవాలి అనేది ఏం లేదండి. జస్ట్ కొంచెం దానికి క్లాసీ లుక్ రావాలి అంతే. వేసుకున్న వెజిటేబుల్స్ అన్నీ కూడా కొద్దిగా ఫ్రై అయిపోయిన తర్వాత మనం ముందుగా మ్యారినేట్ చేసి డీప్ ఫ్రై చేసి పెట్టుకున్న క్యాలీఫ్లవర్ పీసెస్ ముక్కలన్నీ వేసేసుకోవాలి. వేయించుకున్న వెజ్జీస్ ఈ క్యాలీఫ్లవర్ ముక్కలతో అన్నీ మంచిగా మిక్స్ అయ్యేలాగా బాగా కలుపుకోవాలి హై ఫ్లేమ్లోనే. ఒక 2 to 5 minutes క్యాలీఫ్లవర్ ముక్కలు కొంచెం క్రంచీగా ఉంటాయి కదా బియ్యం పిండి మైదా పిండి వేయడం వల్ల, అవి కొంచెం మెత్తగా అయ్యాలి. సో అవ్వడం కోసం హై ఫ్లేమ్లో ఒక 5 నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత ఉడికించిన బాస్మతి రైస్ వేసుకుంటున్నాను. సో ఆల్రెడీ క్యాలీఫ్లవర్ ముక్కలు మనం మ్యారినేట్ చేసేటప్పుడు స్పైసెస్ అన్నీ కూడా వేసాం కదా. ఇప్పుడు రైస్కి అలాగే వేసుకున్న వెజ్జెస్కి సరిపడా వాటి సరిపడా ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా యాడ్ చేసుకోవాలి. సో సాల్ట్ వేసుకోవాలి. క్యాలీఫ్లవర్ ముక్కలు ఆల్రెడీ సాల్ట్ ఉంటుంది, కొన్ని సాసెస్ కూడా వేస్తాం ఇందులో, కాబట్టి మనం కొంచెం సాల్ట్ అనేది చూసి వేసుకోండి. నేను ఇక్కడ ఇంకొంచెం సాల్ట్ వేసాను, కొద్దిగా కారం వేసాను, ధనియా పౌడర్, జీరా పౌడర్ అండ్ గరం మసాలా ఇవన్నీ వేసేసాను అనమాట. సో ఇవన్నీ కూడా రైస్కి బాగా పట్టేలాగా మంచిగా కలుపుకోవాలి కింద నుంచి మీద దాకా. అలాగే వీటితో పాటుగా సాసెస్ వేయాలి. మనకు ఫాస్ట్ ఫుడ్ స్టైల్లో చేస్తున్నాం కాబట్టి నేను ఇక్కడ వెనిగర్ వేసాను 1 టేబుల్ స్పూన్, అలాగే సోయా సాస్ వేసుకుంటున్నాను 1 టేబుల్ స్పూన్, ఆ తర్వాత టమాటా కెచప్ కూడా 1 టేబుల్ స్పూన్ వరకు వేసుకున్నాను. సో వేసుకున్న సాసెస్ అలాగే ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా ఈ రైస్తో బాగా మిక్స్ అయ్యేలాగా కింద నుంచి మీద దాకా కలుపుకొని మనం చేసే ప్రాసెస్ అంతా కూడా హై ఫ్లేమ్లోనే పెట్టి చేసుకోవాలి. లో ఫ్లేమ్లో పెడితే మంచిగా అనిపించదు. హై ఫ్లేమ్లోనే పెట్టి చేసుకొని బాగా కలుపుకోవాలి. చివరిగా కొత్తిమీర వేసేసుకోవాలి. అంతేనండి, సింపుల్ అండ్ టేస్టీ యమ్మీ ఫాస్ట్ ఫుడ్ స్టైల్ క్యాలీఫ్లవర్ ఫ్రైడ్ రైస్ రెడీ. నా చిట్టి తల్లికి అయితే బాగా నచ్చేసింది. నేను కూడా నిన్న చాలా బాగా తిన్నాను అనమాట. సో వాళ్ళకి ఇంకా బాక్సులు పెట్టేసి దోశలు వేసి టిఫిన్లు తినిపించేసి వాళ్ళని పంపించేసిన తర్వాత ఒక్కసారి నా కిచెన్ని చూడండి ఎలా ఉందో, వామ్మో అనిపిస్తుందబ్బా. సో వన్స్ పిల్లలు అండ్ హస్బెండ్ ఆఫీస్కి స్కూల్కి వెళ్ళిపోయాక ఇల్లంతా క్లీన్ చేసుకొని మనం కూర్చునేసరికి 10-11 అవుతుంది. 11 to ఈవినింగ్ 5 వరకు బాగానే ఉంటుంది. ఆఫ్టర్ దట్ 6 నుంచి మళ్ళీ ఈవినింగ్ షిఫ్ట్కి ఎక్కుతాం కదా, మళ్ళీ అలానే యథావిధిగా అవుతూ ఉంటుంది. అదంతా క్లీన్ చేయాలి అండ్ ఇల్లు క్లీన్ చేయాలి, ఉడవాలి, తుడవాలి, ఫ్రెష్ అప్ కావాలి, దీపారాధన చేసుకోవాలి, చాలా పనులు ఉన్నాయి. ఆ స్టవ్ దగ్గర చూసేసరికి నాకు హార్ట్ అటాక్ వచ్చినంత పని అయిపోయింది. ఇంక ఈ బట్టలు ఏంటంటే నేను వెడ్నెస్డే రోజు బయటికి వెళ్ళాను షాపింగ్కి. ఎందుకు వెళ్ళాను ముందు వీడియోస్లో తెలుస్తుంది. సో షాపింగ్కి వెళ్ళి బట్టలు పైన ఆరేసి వెళ్ళేసరికి ఆ రోజంతా ముసురుగా ఉంటాయి కదా, బట్టలు అన్నీ తడిచిపోయాయి అన్నమాట. సో మళ్ళీ ఇంటికి వచ్చి డ్రైలో పెట్టేసి అన్నీ ఆరేసి బయట ఆరేసి కొంచెం మంచిగా అయినాక మళ్ళీ ఇంట్లో ఫ్యాన్ పెట్టి ఆరేసాను. ఇంకా అవన్నీ ఆరిపోయాయి. వెడ్నెస్డే నైట్ అంతా ఆరబెడితే ఇంకా అవన్నీ మడత పెట్టాలి. మళ్ళీ వాషింగ్ మిషన్ ఇంకో షిఫ్ట్ వేసాను, అవి ఆరేసాను, మళ్ళీ ఇంకొక షిఫ్ట్ వేసాను. బెడ్షీట్స్ వేసాను అనమాట. బెడ్షీట్స్ లిటరల్లీ బెడ్రూమ్లో బెడ్షీట్స్ మార్చాక 15 days అవుతుంది. వీక్లీ మారుస్తాను, కానీ ఈ మధ్యన కొంచెం 15 days గ్యాప్ తీసుకున్నాను. సమ్మర్ అయిపోయింది కదా, అంత దుమ్ము ఏం కావులే అని చెప్పేసి. ఇంకా ఇక్కడ బెడ్ అవుతారని చూడండి, రిమోటు, పౌచులు, దువ్వెన్లు, కర్చీఫ్లు, బట్టలు. సో ఎలా ఉందో అని చెప్పేసి అనుకుంటున్నాను. ఎలా ఉన్నా కూడా ముందు కిచెన్ అంతా క్లియర్ చేసేస్తాను నేను. ఆ తర్వాత ముందు చాయ్ తాగుతాను. చాయ్ తాగినాక నేను రిమైనింగ్ పనులు చేస్తాను, లేకపోతే నాకు మనసు ఒప్పదనమాట. సో వీక్లీ వన్స్ నేను ఇక్కడ డబ్బాలు ఈ గిన్నెలు కనిపిస్తున్నాయి కదండి, ఇక్కడ నేను కొంచెం డెటాల్ వాటర్లో క్లాత్ని ముంచేసి అక్కడంతా తూడ్చేస్తాను. చిన్న జిర్ర పురుగులు, అంత దుమ్ము ధూళి, వంట చేస్తుంటే చెత్త చెదారము, ఆకులు అలుములు అంతా అక్కడ పడుతూ ఉంటాయి. రోజు తుడవాలంటే తుడవలేను నేను కింద వంగి కూర్చొని. కాబట్టి వారానికి ఒక రోజు పెట్టుకుంటాను, వెనస్డే. ఆ రోజు వాష్రూమ్స్ కూడా క్లీన్ చేసుకుంటాను.
బట్ వెనస్డే బయటికి వెళ్ళడం వల్ల ఈ పని పెండింగ్ అయిపోయింది. సో ఒక్కసారి పని పెండింగ్ అయిన పనిని మళ్ళీ చేయాలి, వేరే రోజుకి షిఫ్ట్ చేయాలి అంటే ఇంకా బద్ధకం అవుతూ ఉంటుంది. కానీ తప్పదు, చేసుకోవాలి. ఇదంతా క్లీన్ చేసేసాను, చాయ్ పెట్టేసాను ఈ లోపల. ఇంకా అది హీట్ అయిపోయింది. థర్స్డే కదా 2-3 సార్లు కొంచెం కొంచెం చొప్పున మంచిగానే తాగుతానన్నమాట. సో ఆల్రెడీ మార్నింగ్ ఒక షిఫ్ట్ అయిపోయింది, ఇది సెకండ్ షిఫ్ట్. ఇంకా చాయ్ తాగి పని చేద్దాము అని చెప్పేసి ఇంకా పనికి ఎక్కిపోయానమాట. సో ఇంకా ఈ లోపల ఒక షిఫ్ట్ బట్టలు కూడా అయిపోయాయి, అవి ఆరేసాను. ఇంకో షిఫ్ట్ బెడ్షీట్స్ వేసాను. ఇంకా అవి చక్కగా అవుతూ ఉన్నాయి. అవి అయ్యే లోపల ఇల్లు క్లీన్ చేద్దామని చెప్పేసి ఇల్లు తుడుస్తున్నాను. ప్రతి వారం ఇల్లు క్లీన్ చేసేస్తూ ఒక టాపిక్, అంటే ప్రతి వ్లాగ్లో ఒక టాపిక్ అయితే మీతో డిస్కస్ చేస్తాను కదా. మరి ఈ వారం ఒక టాపిక్, ఈరోజు టాపిక్ ఏంటిదంటే, ఇటువంటి నేను చెప్పే మనుషులు మీ లైఫ్లో ఖచ్చితంగా ఎదురయ్యే ఉంటారు. సో ఎటువంటి సందర్భంలో ఎదురయ్యారు మీరు అనేది మనం ఈరోజు టాపిక్ అనమాట. ఇంతకీ ఎటువంటి మనుషులు అని అంటే, సో మనకు వాళ్ళు లైఫ్లో హెల్ప్ చేసినా చేయకపోయినా వాళ్ళ మీద కొంతమంది మనుషులు మన ఫ్రెండ్ సర్కిల్లో కానీ చుట్టాల సర్కిల్లో కానీ కొంతమందిని మనం నమ్ముతాం, బిలీవ్ చేస్తాం. సరే మనకు వాళ్ళు ఒకప్పుడు వీళ్ళు హెల్ప్ చేశారు కదా ఈ పరంగా, మనం కూడా వాళ్ళకి హెల్ప్ చేయాలి అని చెప్పి. సో హెల్ప్ చేయాలి అంటే ఈ రోజు గుర్తొచ్చేది ఒక డబ్బు మాత్రమే. డబ్బుకి ఇచ్చిన వాల్యూ మనుషుల ప్రేమలకి ఎవ్వరూ విలువ ఇవ్వట్లేదండి. సో వాట్ ఎవర్ మేబీ. సో ఒక పర్సన్ ఇంకా నా లైఫ్లో ఇలాంటిది ఒకటి అయ్యింది. సో కాబట్టి నేను షేర్ చేస్తున్నాను. సో మీ లైఫ్లో కూడా ఖచ్చితంగా ఎప్పుడో ఒకప్పుడు అయ్యే ఉంటుంది. అందరి లైఫ్లో ఇలాంటివన్నీ అవుతూనే ఉంటాయి. సో ఆ పరంగా చెప్పుకుంటూ పోతే కొంతమంది మనుషులు ఎలా ఉంటారంటే, వాళ్ళు మనకు మనసుకు బాగా నచ్చేస్తారు ఫ్రెండ్స్ పరంగా. సో వాళ్ళు మనకు ఒకసారి హెల్ప్ చేశారు కదా, వాళ్ళకి ఏమైనా అర్జెంటుగా ఉన్నప్పుడు వాళ్ళు మనల్ని హెల్ప్ అడిగినప్పుడు, సరే వీళ్ళు మనకు ఒకసారి హెల్ప్ చేశారు కదా, మనం మాత్రం వీళ్ళకి ఎందుకు హెల్ప్ చేయొద్దు అని చెప్పేసి డబ్బు పరంగా ఎంతో అంత అమౌంట్ ఇంకేదన్నా సరే ఇస్తూ ఉంటాము. కానీ వాళ్ళ కృతజ్ఞత మర్చిపోయి ఫోన్లు చేస్తే దానికి రిప్లై ఇవ్వరు, లిఫ్ట్ చేయరు, ఈవెన్ మెసేజ్కి రిప్లై ఇవ్వరు, వాట్సాప్లో బ్లాక్ చేసేస్తారు, మామూలుగా నెంబర్ బ్లాక్ చేస్తారు, అసలు పత్తా ఉండరు, జాడా ఉండరు. సో అటువంటి మనుషులు మీకు ఏమైనా ఎప్పుడైనా ఎదురయ్యారా మీ లైఫ్లో? కామెంట్ చేయండి, మాట్లాడుకుందాము. నా లైఫ్లో అయితే ఎదురయ్యారండి. సో లాస్ట్ ఇయర్ డిసెంబర్లో నా ఫ్రెండ్ ఒక అమ్మాయి, సో నేను బిఫోర్ మ్యారేజ్ జాబ్ చేసేటప్పుడు నాకు జాబ్ తనకు హెల్ప్ చేసిందనమాట తను. సో తన మీద నాకు ఒక పాజిటివ్ ఒపీనియన్ ఉండే. సరే నాకు తను హెల్ప్ చేసింది కదా, సో తనకు అర్జెన్సీగా ఉండే అనమాట. అది కూడా తను నాకు ఏం చెప్పిందంటే, నేను IVF ట్రీట్మెంట్ చేయించుకుంటాను, సో నాకు డబ్బులు తక్కువైపోయాయి, పిల్లలు పుట్టాలి అని చెప్పేసి అని అన్నదనమాట. ఇంకా పిల్లలు అనే టాపిక్ వచ్చేసరికి నాకెందుకో జాలి అనిపించింది. సరేలే ఎంతో అంత అమౌంట్ అడుగుతుంది కదా అని చెప్పేసి అడిగింది. తను నన్ను అడగడమే 20,000 అడిగింది. ఒక మిడిల్ క్లాస్ హౌస్ వైఫ్ గృహిణి 20,000 ఇవ్వడం అంటే చాలా కష్టం అండి. ఎందుకంటే మన దగ్గర అంత అమౌంట్ ఉండదు లిటరల్లీ. సో అలాంటిది అంత అమౌంట్ నేను ఇవ్వలేను అని చెప్పాను. సో కనీసము మీ హస్బెండ్ నన్ను అడుగు, లేకపోతే మీరు మమ్మీ వాళ్ళని అడుగు అంటే వాళ్ళు ఎందుకు ఇస్తారండి మనకు. సో అది కూడా కుదరదు అని చెప్పేసి నేను మొహం మీదనే చెప్పేశాను. ఆయన కూడా తను రోజు ఫాలో అప్ చేసింది. సరేలే ఒకప్పుడు నాకు జాబ్ ఇప్పించిన మనిషి కదా, తనకి ఎందుకు హెల్ప్ చేయకూడదు అని చెప్పి మనసులో ఎక్కడో సాఫ్ట్ కార్నర్ టచ్ అయ్యి అసలే జాలి గుణం, సరే తీ అని చెప్పేసి ఎంతో అంత, అది కూడా నా అమౌంట్ కాదు, అమ్మ అమౌంట్, నేను సరేలే మమ్మీకి ఇద్దాంలే అని చెప్పి మమ్మీ అమౌంట్ ఇచ్చాను. నేను ఎంతో అంత ఇచ్చాను, సమ్ ఎక్స్ అమౌంట్. సో ఇక అమౌంట్ గురించి ఎందుకులే అండి, తను అడిగిన దాంట్లో ఒక 50లో 50% అనుకోండి. సో ఇచ్చాను. ఇచ్చిన తర్వాత తను ఏమన్నది, 4 రోజులలో ఇస్తా అన్నదండి. కథం 4 రోజులు అయిపోయింది, 6 నెలలు అయిపోయింది, ఇంతవరకు జాడలేదు, పత్తలేదు. అసలు ఫోన్కి రిప్లై ఇవ్వదు, మెసేజ్కి రిప్లై ఇవ్వదు, కాలింగ్కి రిప్లై ఇవ్వదు, దేనికి రిప్లై ఇవ్వదు. అలాంటి మనుషులండి. ఇలాంటి మనుషులు మీ లైఫ్లో ఎదురుపడ్డారా? ఈ రోజులలో మంచి చేస్తే మంచి ఏం ఎదురవ్వట్లేదండి, దానికి ఆపోజిట్ అవుతుంది తప్పించి. మళ్ళీ నువ్వు ఇచ్చే డబ్బులతో నేను ఏమైనా బిల్డింగ్ కడతానా, ఇస్తానులే నీ మొహాన కొడతానులే అని అంటూ ఉంటారు. అసలు ఫోన్ కూడా చేయలేదండి ఇంతవరకు. అలా ఉన్నారు మనుషులు. సో అలాంటి మనుషులు ప్రతి ఒక్కరికి ఒక ఎక్స్పీరియన్స్ అవుతుంది. ఎక్స్పీరియన్స్ అయితే దాంట్లో నుంచి గుణపాఠం అనేది వస్తుంది. సో హెల్ప్ చేయాలి అనుకోవాలి, కానీ మరీ జాలి గుణంతో ప్రవర్తిస్తే కుదరదు ఈ రోజులలో అనిపించింది నాకైతే. తన గురించి చెప్పాలనో ఇంకేదో చెప్పాలనో చెప్పేసి నేను ఈరోజు తన గురించి టాపిక్ మీద నేను చెప్పలేదండి. అది ఎందుకో బాధ అనిపించింది. తను నాకు హెల్ప్ చేసింది ఒక రకంగా, కానీ ఆ హెల్ప్గా నేను కూడా హెల్ప్ చేశాను
పోనీయండి నా అమౌంట్ కూడా నేను తను ఒకప్పుడు నాకు హెల్ప్ చేసినందుకు కృతజ్ఞతకి ఇచ్చానని అనుకుంటాను తప్పించి, కానీ నా దగ్గర లేకపోయినా మా మదర్ని అడిగి నేను ఇచ్చాను కదా, సో మళ్ళీ నేను మా మదర్కి అసలు రెస్పాన్సిబిలిటీ నాది. సో ఆయన కూడా మా అమ్మ కూడా ఏం పోనీలే అని బిడ్డ అని చెప్పేసి వదిలేసింది. సో అమౌంట్ ఇక్కడ ఇంపార్టెంట్ కాదండి, మనుషుల వ్యక్తిత్వం అనేది ఇంపార్టెంట్, నిజాయితీ అనేది ఇంపార్టెంట్, యాటిట్యూడ్ అనేది ఇంపార్టెంట్. మనుషులు ఆ నిజాయితీని కోల్పోయి ఇట్లా తయారవుతారు. సో ఫోన్ పికప్ చేసో లేదా మెసేజ్ చేసో నాకు ఇప్పుడు కుదరదు, నేను కొన్ని రోజులైనాక ఇస్తా అన్నా, నేను ఇవ్వలేను అన్నా కూడా సరే తను ఏదో పరిస్థితిలో ఉందో ఏమో అనుకుంటాం. కానీ అసలు ఫోన్కి రెస్పాన్స్ ఇవ్వలేని మనుషులతోని మనం ఏం మాట్లాడతాం చెప్పండి. ప్రతి ఒక్కరి లైఫ్లో ఇలాంటి మనుషులు ఎదురవుతారు. మా నాన్న లైఫ్లో కూడా చాలామంది ఇలాంటి మనుషులు ఎదురయ్యే వాళ్ళే ఉన్నారు. సో మనం ఏదో పాపం జాలిపడి అని చెప్పేసి ఇస్తాము. సో చివరికి మన మీద మనకే జాలిపడే రోజు వచ్చేస్తూ ఉంటుంది. ఫైనల్లీ బెడ్షీట్స్ కూడా అయిపోయాయి, అవన్నీ ఆరేసి వచ్చేసి బయట అంతా ముగ్గులు వేసేసుకొని ఫ్రెష్ అప్ అయిపోయి మార్నింగ్ స్కిన్ కేర్ రొటీన్ చేసేసుకుంటున్నాను అనమాట. వారానికి ఒకసారి దేవుని సామాన్లు క్లీన్ చేసుకుంటానండి, ఎవ్రీ థర్స్డే. సో ఆ రోజు అన్ని తోముకుంటాను. సోమవారం 2 వారాలు ఒక పొద్దు ఉంటాను అనుకొని సోమవారం కూడా మళ్ళీ దేవుని సామాన్లు తోముకున్నాను. సో నేను ఇక్కడ పితాంబరి వేసి తోముకుంటానండి. సో అలాగే శనివారము పూజ కోసం శ్రీ వెంకటేశ్వర స్వామి పూజ కోసము పిండి ప్రమిద కోసం బియ్యాన్ని కూడా నానబెట్టేశాను. ఫస్ట్ బియ్యాన్ని నానబెట్టేసి దేవుని షెల్ఫ్ అంతా క్లీన్ చేసుకొని దీపారాధన చేసుకునే లోపల బియ్యం నానిపోతాయి. అవి కూడా ఆరబోసేసి రుబ్బి ఎయిర్ కంటెంట్ డబ్బాలో స్టోర్ చేసుకున్నట్లయితే ఇంకా చక్కగా శనివారం పూజ నిమ్మలంగా చేసుకోవచ్చు అని చెప్పి చేసుకుంటూ ఉంటాను. సో ఫైనల్లీ పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాను. దేవుని షెల్ఫ్ అంతా తుడిచేసుకొని దేవుని పటాలు తుడుచుకొని బొట్లు పెట్టుకొని పూజ అయితే చేసుకున్నాను. సో ఇంకా తొలి ఏకాదశి పండుగ వస్తుంది కదా ఆదివారం, ఇంకా ఈరోజు అంతా క్లీన్ చేసి పెట్టుకుంటే అయిపోతుందని చెప్పి అంతా క్లీన్ చేసుకొని సాయిబాబాకు పూజ అయితే చేసేసుకున్నాను. నేను 10th క్లాస్ నుంచి సాయిబాబాకి ఫాస్టింగ్ ఉంటున్నానండి. పొద్దునంతా ఏం తినను, మధ్యాహ్నం లంచ్ చేస్తాను అండ్ నైట్ టిఫిన్స్ చేస్తాను అనమాట. అలాగే ఈ బియ్యం కూడా సోక్ చేసి నానిపోయాయి. తర్వాత ఎండకు ఆరబోసేసాను, తెచ్చాను, మిక్సింగ్ జార్లో వేసేసి పట్టేసి మూత పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను. చాలా హెవీ క్వాంటిటీలో కూడా చేసుకొని పెట్టుకుంటారు చాలామంది, కానీ నేను ఏ వారం పూజ ఆ వారానికి చేసి పెట్టేసుకుంటాను అనమాట. మేబీ వారం కుదరవచ్చు, కుదరకపోవచ్చు, కానీ ఇంకా చేసైతే పెట్టుతున్నాను. చూద్దాము, వెంకటేశ్వర స్వామి చేయించుకుంటే ఖచ్చితంగా చేయగలుగుతాను. ఆ తర్వాత ఇంక మధ్యాహ్నం 12 అయిపోయింది, ఆకలేస్తుంది. ఇంకా రైస్ అయితే పెట్టేసుకున్నాను. వాళ్ళకి రైస్ పెట్టేసిన తర్వాత మిగిలింది నేను చక్కగా ఇలా ఒక చిన్న కడాయిలో ఊడ్చేసి ఆనియన్స్ అండ్ నిమ్మకాయ పెట్టుకొని గార్నిష్ చేసుకొని పెట్టుకున్నాను. ఏ ఫుడ్ అయినా దాన్ని చూస్తే టెంప్టింగ్గా ఉంటే ఇంకా తినాలనిపిస్తూ ఉంటుంది కదా. అలాగే మార్నింగ్ దోశలు పోసునుండే, సో ఇంకొక దోశ ఉంటే అది కూడా తినేసాను అనమాట. ఆ తర్వాత బట్టలన్నీ ఆరిపోయాయి. 2 షిఫ్ట్లు బట్టలు వేసాను కదా, అవన్నీ ఆరిపోయాయి. ఇంకా అవన్నీ కూడా మడత పెట్టాలి. సో మడత పెట్టాలంటే ఏడుపు వస్తుంది. కంటిన్యూగా మార్నింగ్ నుంచి పని అసలు చాలా అలసిపోయినట్టుగా అయిపోయింది. ఇంకా వీడియో లెంత్ కూడా ఎక్కువ అయిపోతుంది. ఇంకా బట్టలన్నీ మడత పెట్టేశాను, ఈవినింగ్ కాఫీ తాగేసాను, కూరగాయలు కట్ చేశాను. అవన్నీ మీకు చూపించలేదండి, లెంత్ ఎక్కువ అవుతుంది అని చెప్పేసి. ఆ తర్వాత ఫైనల్లీ నైట్ కూడా రాగి దోశలు చేసుకున్నాము విత్ టమాటా బీరకాయ చట్నీ ఉండే. ఆ తర్వాత స్టవ్ దగ్గర అంతా క్లీన్ చేసి పెట్టేశాను, పిండి తడిపి పెట్టాను. ఎందుకంటే ఫ్రైడే రోజు నా చిట్టి తల్లి ఆలు పరోటా చేయమన్నది అనమాట. ఇంకా పిల్లల కోరికల మేరకు ఏదైనా చేస్తాం కదా, అందులో ఎంత టైడ్ అయినా వాళ్ళ కోసం ఏదైనా చేస్తాము. పిండి తడిపి పెట్టేసాను, స్టవ్ అంతా క్లీన్ చేసేసుకున్నాను. ఇంకా దేవుణ్ణి మొక్కుకొని నైట్ స్కిన్ కేర్ రొటీన్ చేసుకొని పండుకోవడమే. దట్స్ ద వ్లాగ్ ఆఫ్ థర్స్డే. సో అలాంటి మనుషులు ఉంటారు, ఇంకా వదిలేయడమే. ఆ తర్వాత నా స్టైల్లో క్యాలీఫ్లవర్ ఫ్రైడ్ రైస్ ఎలా ఉందో కామెంట్ చేయండి. సో ఈ వీడియో అయితే ఇక్కడితో ఎంజాయ్ చేస్తున్నాను అండి. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. మీ యొక్క వ్యూ అండ్ సబ్స్క్రిప్షన్ నాకు చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అండ్ సపోర్ట్ టు మై ఛానల్. బాయ్. మరొక వీడియో అండ్ షార్ట్తో మళ్ళీ కలుస్తాను. అంతవరకు థ్యాంక్ యూ. బాయ్. నమస్తే.